హలో హాయ్ ఈరోజు మనం ఆఫ్ఘనీ చికెన్ చేయడానికి రెడీ చేస్తున్నాము. ఒక కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పక్కనే ఉన్న నిమ్మరసం ఒక 2 స్పూన్లు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలపాలి దాన్ని. అంతే అంతే చక్కగా మొత్తం అన్ని ముక్కలకి చక్కగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. ప్రతి ముక్కకు పట్టేటట్టు నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న తర్వాత ఈ ఏదైతే కలుపుకుంటామో చక్కగా కలిపి పెట్టుకుందని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మనం ఇప్పుడు ఒక పేస్ట్ తయారు చేసుకుంటున్నాము. దానికి ఆ పేస్ట్కి తయారు చేసుకోవడం ఏమేమి కావాలంటే ఉల్లిపాయలు కావాలి, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, పుదీనా, కొంచెం కొత్తిమీర, వీటన్నిటి మిక్సీలో వేసుకొని కాస్త నీళ్ళు పోసుకొని మిక్సీకి వేయాలి. మిక్సీకి వేస్తే చూడండి పక్కన ఇట్లా వస్తుంది గోరింటాకులాగా. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. రైట్ అంతే. ఆ పెరుగు తీసుకొని ఆ పెరుగుని అట్లా మంచిగా చిలకొట్టుకోవాలి. తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ అని ఉంటుంది బయట, తెచ్చుకొని 1 కప్పు దాంట్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత చాట్ మసాలా ఉంటుంది. ఈ చాట్ మసాలా 1 స్పూన్ దాంట్లో వేసుకోవాలి. అంతే, 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఉంటుంది, అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అది వేసిన తర్వాత పెప్పర్ అంటారు, అది కూడా పెప్పర్ 1 స్పూన్ వేసుకొని తర్వాత చివరిలో మేతి కసూరి అంటారు, దీన్ని మెత్తగా నలుపుకొని దాంట్లో వేసుకొని అంతే కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత ఇందాక మనం గోరింటాకు వేసుకున్నాగా, అది తీసుకొని దాంట్లో క్రీమ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న దాంట్లో దాన్ని కూడా కలదిప్పాలి మంచిగా. అంతే, అలా మిక్స్ చేసుకుంటే కలర్ మారి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వచ్చేసింది కదా, చక్కగా అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, పక్కనే చికెన్ ఉంటుంది. చికెన్ తీసుకొని ఈ కలుపుకున్న దాంట్లో ముంచి దాన్ని చక్కగా ముక్కలు పట్టేటట్టు అన్ని ముక్కలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ చక్కగా దాంట్లో ఉన్న ప్రతి ముక్కకి నీట్గా దాన్ని మంచిగా దాంట్లో ముంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ చికెన్ ముక్కలు అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పట్టినవి చూడండి, చక్కగా అన్నిటి పట్టింది ప్లేట్లో తీసుకున్నాము. తర్వాత ఒక బాండీ తీసుకోవాలి. బాండీ తీసుకొని పొయ్యి పెట్టి దాంట్లో కొంచెము బటర్ వేయాలి. అంతా 2 ముక్కలు బటర్ వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అన్నీ కాగిద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం చెక్క, లవంగ, తర్వాత 2 యాలకులు, మిరియాలు వేసుకొని అట్లా అనగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక మనం ముక్కలు ముంచి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని చక్కగా రెడ్డిష్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎట్లాంటిది స్లిమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేవర్ పెట్టుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలిదిప్పుకోవాలి. బాగా రెడ్డిష్ వస్తుంది. రెడ్డిష్ వచ్చిన తర్వాత చూడండి, అంటే 5 టైమ్స్ అట్లా కలుపుకోవాలి. అంటే 20-25 మినిట్స్ పడుతుంది. అయిపోయిన తర్వాత దీని కలర్ మారిన తర్వాత చివరిలో ఏం చేస్తారు, ఇందాక మనం ముంచి పెట్టుకున్నాం కదా క్రీమ్ ఉంది ఇంకా అక్కడ చాలా, అది తీసుకొని దీంట్లో పోసేసుకోవాలి చక్కగా. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, అదే మిగిలింది, ఈ ముక్కలు ముంచి పక్కన పెట్టుకున్న క్రీమ్ అదిగో మిగిలింది కదా, ఇది తీసుకొని చక్కగా దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ అనే నీళ్ళు దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి కలిదిప్పుకోవాలి. అయిపోయింది అంతే. చక్కగా చివరిలో సాల్ట్ సరిపోయిందిలే చూసుకోవాలి. ఇప్పుడు చూడు, అది ఏ ఫ్లేవర్ వస్తుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని తీసి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాన్ని సర్వ్ చేసుకోవాలి. చక్కగా చూడు, దాని ముక్కను చూస్తుంటే తినాలనిపిస్తుంది. పిచ్చ టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క ముక్కకి ఆ గ్రేవీ పట్టి దాన్ని తింటుంటే ఉంటుంది. చిన్న కమ్మగా ఉంటుంది. పిల్లలైతే ఉత్త ముక్కలు తిన్నారు మా ఇంట్లో అంతా. చూడు, ప్రతి ముక్కకి ఎట్లా పట్టిందో అది గ్రేవీ. పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. మేము ట్రై చేసినాము, మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అంతే.